హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మాట్లాడి. ఈరోజు నా ఐటీ జాబ్ గురించి ఇన్ ఆక్లాండ్, న్యూజిలాండ్. హౌ డిడ్ ఐ మేనేజ్ టు గెట్ ద జాబ్ ఇన్ ఐటీ? Of course, it took about 3 to 4 months to get a job after we moved to New Zealand. బట్ ఆ జర్నీ ఎలా ఉంది అని చెప్దామని ఒక షార్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఈవినింగ్ వాక్ చేస్తున్నా. ఇప్పుడు ఈవినింగ్ అరౌండ్ 5:30 అయింది. బికాజ్ వీఆర్ గెటింగ్ ఇన్ టు ఏప్రిల్. స్ప్రింగ్, సమ్మర్ అయిపోయి స్ప్రింగ్ స్టార్ట్ అయింది. అందుకే చూసి ఫాల్ కలర్స్ కొంచెంగా కనిపిస్తున్నాయి అన్నమాట. మా నైబర్హుడ్లో వాక్ చేస్తున్నా. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, నాకు ముందు న్యూజిలాండ్కి రాకముందు I had a lot of experience in IT. I worked with a multinational company for quite long time in project management. So experience another compulsory, skill set mandatory. I think for any kind of job it is important. Even for IT it is very very important. సో ఒకటి ఏంటంటే అందరు చెప్పేది, మనము అఫ్కోర్స్ ఫిజికల్గా ఇక్కడ ఉండాలి. మనము బయట నుంచి ట్రై చేస్తే ఇప్పుడున్న కరెంట్ సిచ్యుయేషన్లో జాబ్స్ రావడం చాలా కష్టం. సో న్యూజిలాండ్లో ఉండాలి, వర్క్ వీసా ఉండాలి. రెసిడెంట్స్కి అయితే కొంచెం ఈజీ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి. వర్క్ వీసా డిపెండ్స్ ఆన్ 1 year, 2 years, 3 years. దాన్ని బట్టి కూడా ఒక్కొక్కసారి మన అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ అవ్వడం అవ్వకపోవడం ఉంటుంది. బట్ ప్రిడామినెంట్లీ వాట్ హ్యాస్ వర్క్డ్ ఫర్ మీ ఈజ్ అడ్వొకసీ. అంటే ఇప్పుడు మనం లింక్డ్ఇన్లో, సీక్లో, ఇండీడ్ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి కదా. సో వాటన్నిటిలో జాబ్స్ అప్లై చేస్తాము. షార్ట్ లిస్ట్ అవుతాయి, అవ్వకపోవచ్చు. ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. ఇక్కడ న్యూజిలాండ్లో ఏంటంటే, అంటిల్ అన్లెస్ సమ్వన్ టాక్స్ అబౌట్ యూ, వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉండదు అనమాట. యూనో, ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సెప్టింగ్ యూ, టేకింగ్ యూ ఇన్సైడ్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్. సో దానివల్ల అడ్వొకేసీ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే రెఫరల్ సిస్టమ్ అంటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మా కంపెనీలో ఒక ఓపెన్ పొజిషన్ ఉందంటే, నేను నా ఫ్రెండ్స్ని, నా కొలీగ్స్ని, నాకు బాగా తెలిసిన వాళ్ళని రెఫర్ చేస్తే దట్ గోస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నమాట. అలాగే ఇక్కడ రిక్రూటర్స్ అని ఉంటారు. ఐ థింక్ ఇన్ ఎనీ కంట్రీ దర్ ఆర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్. సిమిలర్లీ ఇన్ న్యూజిలాండ్ ఆల్సో దెర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్. సో ఈ రిక్రూటర్స్ ఏంటంటే, జనరల్గా అన్ని ఓపెన్ పొజిషన్స్ వాళ్ళ ద్వారా వెళ్తారు. కంపెనీ వాళ్ళకే వాళ్ళు పబ్లిష్ చేయడము, తర్వాత షార్ట్ లిస్ట్ చేసుకోవడము, వాళ్ళకే వాళ్ళు చేసుకోరు. సో రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ వాళ్ళ హెల్ప్ తీసుకుంటారు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 CVs తీసుకొని దానిలోంచి ఒక 5 CVs షార్ట్ లిస్ట్ చేసి, అంటే ఆ 5 CVs ఎలా చేస్తారంటే, వాళ్ళకి అఫ్కోర్స్ వాళ్ళ ప్రాసెస్ ఉంటుంది. దే మే ఫస్ట్ లుక్ అట్ ద స్కిల్ సెట్, ఎక్స్పీరియన్స్, వీసా, లొకేషన్, రైట్, విత్ ఇన్ న్యూజిలాండ్, ఆల్ ఆఫ్ దిస్. అండ్ దే మే ప్రాబ్లీ టాక్ టు 10 people. వాళ్ళు ఫస్ట్ స్క్రీనింగ్ చేస్తారు. ఆ 10 మందిలో కూడా తెలిసిన వాళ్ళు, రెఫరల్స్ ఎవరన్నా వాళ్ళ నోన్ సర్కిల్ నుంచి వచ్చి ఉండొచ్చు. ఆ తర్వాత ఆ 10లో వాళ్ళు ఒక 5 షార్ట్ లిస్ట్ చేసి హైరింగ్ మేనేజర్కి ఇస్తారు. సో మ్యాక్సిమం 3 to 4, మేబీ సమ్టైమ్స్ ఎక్సెప్షనల్లీ ఒక 5-6 members తప్పితే ఇంటర్వ్యూ చేయరన్నమాట వీళ్ళు. జనరల్గా మనకి ఇక్కడ ఇంటర్వ్యూ కాల్ వచ్చిందంటే 50% యూ హవ్ గాట్ ద జాబ్, అంటే జాబ్ వచ్చేసినట్టు. అంత స్క్రూటనైజేషన్ చేస్తారనమాట వీళ్ళు మొత్తము. సో నాకు కూడా ఐ మెట్ పీపుల్, ఐ స్పోక్ టు దెమ్, ఐ వెంట్ అండ్ యునో ట్రావెల్డ్ wherever they are, got their time, used to go for a coffee, explain what is my strength and what can I bring onto the table, if I get an opportunity. ఇట్లంతా మనం వాళ్ళకి బాగా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి మన నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం. మన లింక్డ్ఇన్ కాంటాక్ట్స్ అవ్వచ్చు, మన ఓల్డ్ స్కూల్ అల్యూమినీ కాంటాక్ట్స్ అవ్వచ్చు, వాళ్ళందరితో టచ్లో ఉంటూ
వాళ్ళకి ఎవరైనా రిక్రూటర్స్ తెలుసా? సో లాంగ్ స్టోరీ షార్ట్, నేను ఒక 6-7 రిక్రూటర్స్ని పెట్టుకొని వాళ్ళతో బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేశాను. సో లక్కీలీ వన్ ఆఫ్ ద రిక్రూటర్ హ్యాడ్ అన్ ఓపెన్ పొజిషన్ వెరీ క్లోజ్ టు మై స్కిల్ సెట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో. డొమైన్ కూడా మోరలెస్ సిమిలర్ డొమైన్ వాట్ ఐ వాజ్ వర్కింగ్ బిఫోర్. సో అలా నాకు నా ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వడము, దాని తర్వాత ఒక 4 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్ హ్యాపెన్, ఇంక్లూడింగ్ రిక్రూటర్. ఇట్ విల్ బి 5. ఫస్ట్ రౌండ్ టీమ్స్ కాల్, దెన్ దే విల్ ఆస్క్ యూ టు కమ్ టు ద ఆఫీస్. Second round will be a small panel, maybe 3 members. Third round will be with a bigger panel, 5 members, 6 members. అంటే వాళ్ళు ద ఇంటర్వ్యూ ప్రాసెస్ ఈజ్ వెరీ టఫ్, నో డౌట్. అట్లని చెప్పేసి వాళ్ళు నీకు అన్నీ తెలిసి ఉంటేనే నువ్వు అన్నీ ఆన్సర్ చేస్తేనే తీసుకుంటారు అనేది కూడా కరెక్ట్ కాదు. దే మైట్ ప్రాబ్లీ లుక్ ఎట్ 360 degree, బట్ దెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ థింక్ వాళ్ళు డెసిషన్ తీసుకునేది నాకు తెలిసి ఎలా ఇంటిగ్రేట్ అవుతారు ఇతను, హీ ఆర్ షీ, ఎలా టీంతో పనిచేయగలరు, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉందా, గ్లోబల్ టీమ్స్తో పనిచేస్తున్నారా, సాఫ్ట్ స్పోకెనా, స్కిల్ సెట్ ఎలా ఉంది, తర్వాత ఫిట్మెంట్ ఎలా ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ కంపెనీ ఈజ్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ చేసే కంపెనీలో ఇన్ న్యూజిలాండ్ ఇట్ ఈస్ a 50-member team, బట్ those 50 హ్యావ్ కమ్ ఫ్రమ్ మేబీ 10-12 countries కదా. సో అట్లాగే ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ థింగ్స్. హైరింగ్ మేనేజర్ని బట్టి ఉంటుంది, మిగతా ప్యానల్ మెంబర్స్ వాళ్ళ ఒపీనియన్స్. బట్ ఓవరాల్ the recruiter path is the best path for you to approach if you like to get an IT job in New Zealand. ఆ తర్వాత రెఫరల్ సిస్టమ్. సో అలా కాకుండా మీరు బ్లైండ్గా యూ కీప్ అప్లయింగ్ ఎవ్రీడే 10, 20, 30, ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. అంటే అది అంత హెల్ప్ అవ్వకపోవచ్చు. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80-90 అప్లికేషన్స్ పంపించుంటాను ఒక 3-4 monthsలో. నాకు హార్డ్లీ ఒక 2-3 ఇంటర్వ్యూస్ మాత్రమే అయింది. ఎందుకంటే మనము జనరల్గా ఎన్ని మ్యాక్సిమం ఎక్కువ సబ్మిట్ చేస్తే అంత సక్సెస్ రేట్ ఉంటుంది అనుకుంటాము. బట్ దట్ మే నాట్ బి ట్రూ ఇన్ న్యూజిలాండ్. సో నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే డోంట్ లుక్ ఎట్ ద కౌంట్ ఆఫ్ అప్లికేషన్స్. అంటే ఎన్ని సబ్మిట్ చేస్తున్నాను అనేది కాదు, ఎంత యాక్యురేట్గా నీ ప్రొఫైల్ని ఆ జేడీకి, ఆ జాబ్ డిస్క్రిప్షన్కి, ఆ స్కిల్, ఆ ఎక్స్పెక్టేషన్కి మ్యాచ్ చేయగలుగుతున్నావు, ఆ కవర్ లెటర్ ఎంత డీప్గా ప్రిపేర్ చేయగలిగావు, ఎంత ఇంప్రెసివ్గా నీ ప్రొఫైల్, నీ సీవీ, నీ కవర్ లెటర్ ఉంది, అవి ఎంత ఫాస్ట్గా నువ్వు నీ నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటావు, ఎంతమంది రిక్రూటర్స్ని ఫేస్ టు ఫేస్ కలుస్తావు, మాట్లాడతావు, వీటి మీద ఫోకస్ చేయండి. డోంట్ వరీ అబౌట్ దట్ ఐ హ్యావ్ టు సబ్మిట్ 10-20 per day. No, that will not definitely work, at least in New Zealand. So that's in brief, that's my experience. So comment చేయండి, మెసేజ్ పెట్టండి. In case if you like to know more details, I can probably talk about it in the next video. ఇంకా కొంచెం ఎలాబరేటివ్గా కావాలన్నా కూడా నేను మాట్లాడతాను. ఐఎమ్ రెడీ టు హెల్ప్. సో బిఫోర్ ఐ క్లోజ్ ద వీడియో, జస్ట్ టేక్ ఏ స్మాల్ లుక్ at the north shore of Auckland, the neighborhood that I am just walking around. Of course, interior లోపలికి వచ్చేసాను. All right, see you guys. Bye bye, take care.